మనం ఈ వీడియోలో లూప్స్ కోసం తెలుసుకుంటాం. అసలు లూప్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడతాం? ఓకే. అంటే ఏదైనా ఒక రిపీటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేయాలనుకుంటే, సో అలాంటి వాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సోల్ అనేది లాగ్ కన్సోల్ లాగ్ ఇప్పుడు నేను ఒకటి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని ఇది ఒకటి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇలా ఇదే కన్సోల్ డాగ్ని నేను ఒక 10 టైమ్స్ని రిపీట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏం చేస్తాను నార్మల్గా 1 2 ఇలా రాసుకుంటూ ఇదంటే సేమ్ స్టేట్మెంట్ని నేను మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తే అవుట్పుట్ అని ఇలా వచ్చింది. అర్థమైందా? అయితే ఇలాగ రిపీటెడ్ కోడ్ అంటే ఇదే సేమ్ ఇక్కడ రిపీట్ అయింది ఆల్ ద టైమ్. ఈ రిపీటెడ్ కోడ్ని ఈ విధంగా చేయకుండా మనం లూప్ను వాడతాం. అంటే రిపీట్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఒక కండిషన్ పెట్టి ఎన్నిసార్లు చేయాలనుకుంటే రిపీటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇటరేట్ చేయడానికి మనకి ఈ లూప్స్ అనేవి వాడతాం. ఓకే. సో ఈ దీనివల్ల యూజ్ ఏంటంటే అవాయిడ్ రిపిటేషన్. అంటే ఈ విధంగా మనం ఇలా రాయడం వల్ల దట్ ఇస్ బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఇలా మనం రాయకూడదు. అంటే ఒకే స్టేట్మెంట్ని మనం మల్టిపుల్గా సేమ్ వాడేటప్పుడు అలా వాడకూడదు. బట్ ఏంటంటే దీన్ని మనం లూప్స్ ద్వారా చేయాలి. అంటే లూప్స్ ద్వారా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే. సో అయితే లూప్స్ ఎన్ని లూప్స్ ఉన్నాయి, అంటే వాట్ టైప్ ఆఫ్ లూప్స్ అనేది ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే. సో వాట్ టైప్ ఆఫ్ లూప్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫర్ లూప్, ఓకే, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఓకే. సో ఫర్ ఈచ్, వన్ సెకండ్, వైల్ డూ వైల్ అయిన తర్వాత ఫర్ ఇన్, ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూప్ అని ఉంటుంది, ఫర్ ఈచ్ లూప్ అని ఉన్నది. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్. అంటే ఒక్కొక్క లూప్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అది ఏంటో తెలుసుకుందాం. ఓకే. సింపుల్గా ఒక ఫర్ లూప్ తీసుకుంటే, అంటే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నేను ఒక 10 టైమ్స్ లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అంటే మీకు ఎన్ని టైమ్స్ లోడ్ చేయాలి, ఓకే, ఎన్ని టైమ్స్ లోడ్ చేయాలి అనేది తెలిస్తే మనం ఫర్ లూప్ అని వాడచ్చు. అంటే దీని సింటాక్స్ ఏంటంటే ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఫర్, ఓకే, సింటాక్స్ ఏంటి? ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇదన్నమాట. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలా డిక్రిమెంట్ అవ్వాలా అన్నది ఇక్కడ చెప్తాం. అంటే ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ 10 టైమ్స్ లోడ్ చేయాలను అంటే ఏంటి? ఫస్ట్ నేను ఇనిషియలైజ్ చేయాలి అంటే ఒక ఐ ఈక్వల్ టు ఒక జీరో అని తీసుకుంటా. అంటే నా ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. తర్వాత కండిషన్ ఏంటి? నేను 10 టైమ్స్గా చేయాలి అంటే 10 టైమ్స్ అంటే ఏంటి కండిషన్? ఓకే. ఐ గ్రేటర్ దాన్ 10, ఓకే, లెస్ దాన్ 10, సారీ. ఓకే. సో అంటే ఏంటి? నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యి 10 టైమ్స్ని నేను దీన్ని ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇది ఇలా ప్రింట్ చేస్తాను. అసలు ప్రింట్ ప్రతిసారి మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే ఏంటి? ఐ ఐ ఇంక్రిమెంట్ మీకు చెప్పా కదా, ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి అర్థం? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఎవ్రీ టైమ్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతుంది. ఇది ఒక ఫర్ లూప్. అంటే నీ ఈ పర్టిక్యులర్ ఏదైతే పర్టిక్యులర్ లూప్ ఉందో ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఉందో అది 10 టైమ్స్ కన్సోల్లో ప్రింట్ అవ్వాలి అంటే నేనేం చేయాలి? ఫర్ లూప్లో ఫర్ రాస్తాను. ఫర్ రాసి యాజ్ పర్ ద సింటాక్స్ ఏముందంటే ఇనిషియలైజ్ చేయాలి అంటే లెట్ ఐ ఈక్వల్ టు జీరో, ఫస్ట్ కండిషన్ ఇది. తర్వాత సారీ ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ అనేది రాయాలి, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయాలి. ఓకే. ఈచ్ స్టేట్మెంట్ అంటే ప్రతి ఇదొక స్టేట్మెంట్ ఇలా 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్మెంట్
సెమీ కోలన్తో ఇక్కడ ఎండ్ అయింది. ఇది ఒక సింపుల్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ లో నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏందో ప్రింట్ చేస్తాను. అప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూద్దాం. దీన్ని మనం క్రోమ్ లో రన్ చేస్తే, రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ కన్సోల్కి వెళ్తే మనకు 10 వచ్చిందా. లూప్ అంటే ఇది ప్రింట్ అవ్వలేదు, అంటే 10 టైమ్స్ ప్రింట్ అయింది అనేది ఇలా వస్తుంది. బట్ ఇక్కడ మన కన్సోల్లోకి వెళ్తే మొత్తం ప్రింట్ అవుతుంది ఇక్కడ చూడండి. ఓకేనా. అంటే ఇక్కడ మీరు పెట్టే కండిషన్స్ బట్టి ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ 0 ఎలా వస్తుందంటే, ఇంకా డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్గా ఒక ఇది ఒక ఐ వాల్యూ. ఓకే, ఐలో ఇనీషియల్గా 0 ఉంది. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఇది ఐ వాల్యూ అండి. ఓకే, సో ఐని నేను ఐ లెస్ దాన్ 10 అనేది యూజ్ చేస్తాను. అంటే I0 అంటే ఫస్ట్ 0 లెస్ దాన్ అంతేనా. అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలో మనకి ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ లైన్, ఏదైతే ఈ బ్లాక్ ఆఫ్ లైన్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఐ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, 0 ప్లస్ 1. ఇనిషియల్గా I0 ఉంది, 0 ప్లస్ 1 తర్వాత 1 అవుతుంది అనమాట. I 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 1 లెస్ దాన్ 10. ఎస్, మళ్ళీ అగైన్ దిస్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 3 4 5 6 7 8 9, ఫస్ట్ 10కి వచ్చినప్పుడు యాజ్ పర్ ది ప్రీవియస్ క్లాస్లో మనం చెక్ కంపారిజన్ ఆపరేటర్లో 10 లెస్ దాన్ 10 అంటే ప్రోగ్రామ్ అనేది ఇది ఫెయిల్. ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫర్ లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా. ఇది మనకి ఫర్ లూప్. ఈ ఫర్ లూప్లో ఏ విధంగా రిపీట్ స్టేట్మెంట్ ని మనం కన్సోల్లో ప్రింట్ చేసామని చెప్పాను. ఇక్కడ కన్సోల్లో స్టేట్మెంట్ ప్రింట్ చేసాం, బట్ రియల్ టైంకి వెళ్ళేటప్పటికి ఇంకొక ఎనీ ప్రాబ్లం ఉంటుంది, అది మనం సొల్యూషన్ చేస్తాం అన్నమాట.